శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పోలీస్ స్టేషన్లో జనవరి 26వ తేదీ నమోదు కాబడిన క్రైమ్ నెంబర్ 22/2025 హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం ఆముదాలవలస మండలం పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ వివేకానంద హత్యా నేరానికి గల కారణాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 మంది నేరస్తులను జనవరి 31వ తేదీ అరెస్టు చేయటం జరిగిందన్నారు. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ చేసినట్లు తెలిపారు. చింతాడ బాలమురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి, ఆయన కూడా బొబ్బిలిపేట గ్రామమే. ఈ చింతాడు బాలమురళీకృష్ణకి ఈ చనిపోయినటువంటి గరుగుబలి చంద్రయ్య భార్య ఈశ్వరమ్మకి అక్రమ సంబంధం, శారీరక సంబంధం ఉన్నది అనేది మనకి విచారణలో బయటపడింది. వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఈ చంద్రయ్య బాలమురళీకృష్ణ మొదటి నుంచి ఒకరికొకరు తెలిసిన వ్యక్తులే, బాగా పరిచయం ఉన్నవాళ్ళు. ఇద్దరి మధ్యన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక లావాదేవీల ద్వారా అతను ఈ యొక్క చంద్రయ్య భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఉంటే ఈ విషయం తెలిసినటువంటి చంద్రయ్య భార్యని కట్టుదిట్టం చేయడం, భార్యని కంట్రోల్ చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క బాలమురళీకృష్ణ ఆమెని తనతో కలవకుండా చేస్తున్నాడని, తనకు దూరం చేస్తున్నాడని, అలాగే అతనికి రావాల్సిన సుమారు 4 లక్షల రూపాయలు నగదు కూడా ఇవ్వకుండా అతను ఇల్లులు కట్టుకుంటున్నాడని, వ్యాపారం చేసుకుంటున్నాడని ఇతని మీద ఒక విధమైనటువంటి కక్షను పెంచుకున్నాడు. ఆ కక్షను పెంచుకుని అతన్ని మెయిన్ ఏంటంటే ఇందులో మోటు ఆ చంద్రయ్య భార్య ఈశ్వరమ్మని దూరం చేయడం తట్టుకోలేకపోయాడు. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఆమె నా కలవనీయకుండా చేస్తున్నాడు, ఫోన్ కూడా మాట్లాడనట్లేదని వీళ్ళిద్దరూ వేరేగా ఒక నెంబర్ తీసుకుని సపరేట్ ఫోన్లు పెట్టుకుని ఆ దొంగ ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు. భర్త తెలియకుండా ఈశ్వరమ్మ వేరే చిన్న ఫోన్ ఒకటి తీసుకుని దానిలోనే ఇద్దరు నెంబర్లు తీసుకుని మాట్లాడడం కూడా మా దర్యాప్తులో వచ్చింది.